వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ స్కిన్ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఫేస్ వాష్ స్కిన్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. చార్కోల్ పౌడర్ స్కిన్ని క్లీన్ చేసి స్కిన్ పోర్స్లో ఉన్న డర్ట్ని, ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని తగ్గించడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముల్తానీ మిట్టి ఇది స్కిన్లోని ఇంప్యూరిటీస్ని తగ్గించి స్కిన్ని క్లెన్స్ చేసి లాక్డ్ పోర్స్ని క్లీన్ చేయడంలో హెల్ప్ చేసి స్కిన్ని స్మూత్గా, సాఫ్ట్గా ఉంచి ఈవెన్ టోన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఈ రెసిపీలో వాడిన చార్కోల్, ముల్తానీ మిట్టి రెండు స్కిన్ని డ్రై చేస్తాయి. చర్మాన్ని డ్రై అవ్వనివ్వకుండా స్కిన్ని కండిషన్ చేయడానికి ఫ్లాక్స్ సీడ్స్ని ఈ రెసిపీలో ఖచ్చితంగా యూస్ చేయాలి. ఫేస్ వాష్ పౌడర్ని ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చార్కోల్ పౌడర్ని తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ రూమ్ టెంపరేచర్లో 20 నుంచి 30 రోజుల వరకు స్టోర్ చేసి ఉంచవచ్చు. దీన్ని యూస్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ ఫేస్ వాష్ పౌడర్ని తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు వేసి బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. నీళ్ళన్నింటినీ ఒకేసారి యాడ్ చేయడం వల్ల ముల్తానీ మట్టి గడ్డ కట్టకుండా సాఫ్ట్గా పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా తయారైన ఈ పేస్ట్ని ఫేస్, నెక్కి అప్లై చేసి 2 నుంచి 3 నిమిషాలు మసాజ్ చేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేయాలి. దీన్ని వారానికి 2-3 సార్లు యూస్ చేయడం వల్ల స్కిన్ పైన పేరుకొని ఉన్న పొల్యూషన్, డర్ట్, టాక్సిన్స్, కెమికల్ యూస్ చేయడం వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ని సాఫ్ట్గా, ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది. ఇది డ్రై, ఆయిలీ 2 రకాల స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. మీ స్కిన్ మరీ డ్రైగా ఉన్నట్లయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.